మనం ఒక పడమర ఫేసింగ్కి సంబంధించిన సైట్లోకి వచ్చాము, సురారం ఏరియా. సో కొత్త ఇంటికి సంబంధించిన ప్లాన్ అనేది మనం ఇస్తున్నాం. సో ప్లాన్ అనేది ఒకసారి ఇక్కడ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి ఒకసారి ప్లాన్, ఇది కంప్లీట్ ప్లాన్ అండి. ఈ ప్లాన్లో వచ్చేసేసి మనకు ఇది పడమర ఫేసింగ్ అయితే పడమర ఫేసింగ్లో ఎక్కువగా సెట్ బ్యాక్స్ పడమరలో, నెక్స్ట్ దక్షిణంలో ఇస్తున్నాం, ఉత్తరంలో బౌండరీ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇందులో ఎంట్రీ అవ్వగానే ఇదొక బెడ్రూమ్, 2 టాయిలెట్స్, నెక్స్ట్ ఇది మొత్తం హాలు, కానీ దీన్ని ఇక్కడ చేంజ్ చేస్తున్నాం. మళ్ళీ ఇది ఒక చిన్న డైనింగ్, ఇక్కడ వచ్చేసి పూజ, ఇది వచ్చేసి కిచెన్, ఇదొక బెడ్రూమ్. సో ఈ విధంగా మనం డిజైన్ చేస్తాం. సో వీళ్ళకి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఆ ప్రశ్నలు అనేది నేను చెప్తాను, కూర్చోండి. సో నేను కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఆ ప్రశ్నలు చెప్తాను చూడండి. మెట్లు ఎక్కడ పెట్టాలి, ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది, పడమర. సో ఇంకా కొన్ని మెయిన్ ఏంటంటే, వంటశాల ఓపెన్గా ఉండొచ్చా, 100% ఉండకూడదు. కుబేర స్థానంలో బీరువా పాసిబిలిటీస్ ఉన్నాయి. మెట్లు ఏ దిశలో, అది అయిపోయింది. తూర్పులో టాయిలెట్స్ పెట్టొచ్చా లేదా, వీళ్ళ ఇంటికైతే రాదు. ఇంటికి 3 ద్వారాలు ఉండొచ్చా, పడమర, తూర్పు, ఉత్తరం. 100% ఉండొద్దు. ఉత్తరంలో ద్వారం పెడితే ఖచ్చితంగా దక్షిణంలో పెట్టాలి. ఇది ఒకటి గుర్తుపెట్టేసుకోండి. కింద సంపు ఎక్కడ పెట్టాలి, ఇది చెప్తానండి. బోరు, ఇట్లా వీళ్ళు ఏదైతే క్వశ్చన్స్ అడిగారో ఇక్కడ మొత్తం పెద్ద లిస్ట్ ఉంది చూడండి, ఒక 2 పేజీల లిస్ట్ ఉంది, ఇంకోటి కూడా ఉంది. సో ఇట్లా అడిగిన ప్రతి ప్రశ్నకు మనం విజిట్ చేసినప్పుడు ప్రతిదీ ఆన్సర్ అనేది ఖచ్చితంగా ఇస్తాం, అదొక్కటే గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ.